భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం నీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. 2025లో 2 నెలలు క్షేమంగా గడిచిపోవటాలు, ముఖ్యంగా ఫిబ్రవరి నెల మా పనులు, మా ప్రయాణాల్లో, పరిచయలో తోడుగా ఉన్నారు. కీడు ప్రమాదాలను తప్పించారు, మరణాన్ని ఎత్తివేశారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన, ఈరోజు నీ ప్రియబిడ్డల్ని మొదటిసారిగా నీ సన్నిధిలో చూడడం సంతోషం ప్రభా. ఇంకా మేము బ్రతుకున్నాము అంటే మీ కృప, కనికర, వాత్సల్యతలే ప్రభునైనా. మీకు తగినట్లు మేము జీవించలేదు, అయినా సహించి భరించి దీర్ఘ శాంతాన్ని మా పట్ల చూపించారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునైనా. గడిచిన ఫిబ్రవరి నెలలో కూడా శుభవార్తలు విన్నాం తండ్రి. కొంతమంది జీవితాల్లో మీరు వారిని సర్ప్రైజ్ చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అది ఉద్యోగమైనా, అది ప్రభునైనా సీట్ అయినా, ప్రభు కాలేజీలో సీట్ అయినా, అది స్వస్థత అయినా, ఆర్థిక పరిస్థితులైనా, ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభునైనా. లేఖనాల్లోనికి వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి కృపను, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. యోగ్యమైన మనసుతో ప్రభునైనా ప్రభు బలలో పాలు పంచుకొని, ప్రేమను పంచుకొని, సమాధానంగా వెళ్ళటానికి, స్థిరమైన తీర్మానాలతో వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో గడిచిన కాలాన్ని బట్టి, నూతనమైన నెలను బట్టి వందనాలు తెలియజేస్తూ క్రీస్తు పేరటి కృతజ్ఞతలు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ మార్చు మీకు, నాకు, మనందరికీ, మన సంఘాల ఉన్న వారందరికీ మంచి జరగాలని, దేవుడు మేలు చేయాలని మార్చి నెల శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఈ సందేశానికి సంబంధించినటువంటి మెయిన్ స్క్రిప్చర్ కీర్తన గ్రంథము 29వ అధ్యాయము, బుక్ ఆఫ్ సామ్స్లో 29th చాప్టర్
సెకండ్ వర్స్, 2వ వచనం, 29వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకుందాం. అందులో మన మెయిన్ భాగము 2వ భాగం అన్నమాట. వచనం అంతా చదువుదాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ప్రతిష్ఠితములగు ఆభరణములు. స్నేహితులారా, ఇక్కడ ఆభరణముల గురించి ఉంది. సో ప్రతిష్ఠించబడిన, సింపుల్ పదం ఏంటంటే, ప్రతిష్ఠించబడినటువంటి పదానికి ప్రత్యేకించబడినటువంటి ఆభరణములను ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడండి. సాగిలపడండి అని మీరు ఎప్పుడైతే బైబిల్లో చదువుతారో, వింటారో, దాని అర్థము ఆరాధన చేయండి, ఆరాధించండి అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు దాన్ని వాడుక భాషలో ఎలా చెప్పొచ్చు? ప్రత్యేకించబడినటువంటి ఆభరణములను ధరించుకొని దేవుణ్ణి ఆరాధించండి. 96వ కీర్తన 9వ వచనం, సేమ్ వర్స్ ఉంటుంది. అక్కడ చిన్న వర్డ్ ఒకటే మారుతుంది, బట్ మీనింగ్ అయితే సేమ్. 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అక్కడేమో ప్రతిష్ఠితమైన ఆభరణాలు అన్నాడు, ఇక్కడేమో పరిశుద్ధ అలంకారములు అన్నాడు. రెండిటినీ కూడా, అదైనా ఇదైనా ఒకటే, ధరించుకొని ప్రత్యేకమైన పరిశుద్ధమైన ఆభరణములను ధరించుకొని దేవుణ్ణి ఆరాధించండి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇంత కాంప్లికేటెడ్ లేదు, చాలా సింపుల్గా ఉంది. వర్షిప్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్గా ఉంది. సో బ్యూటీ అంటే ఎవరికి ఇష్టమో ప్లీజ్ పెన్ తీసుకొని అండర్లైన్ చేయండి. ఎవరికి ఇష్టం ఉండదు బ్యూటీగా ఉండటం? ఎవరికి ఇష్టం ఉండదు? లేడీస్, సిస్టర్స్ ఇష్టం ఉండదా? అండర్లైన్ చేయండి. అలాగే మెన్, బ్రదర్స్, మీ భార్యలు బ్యూటిఫుల్గా ఉండటం మీకు ఇష్టం లేదా? పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కూడా తప్పకుండా మంచి గుణాలే ప్రాధాన్యత ఇవ్వాలి, మంచి క్యారెక్టర్. కానీ క్యారెక్టర్ని మనము పరిచయం చేసుకొని కొన్నాళ్ళు సహజీవనం, పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఉంటే కానీ మనకి వాళ్ళ క్యారెక్టర్ తెలియదు. అయినా చిన్న ఎంక్వైరీస్, పెళ్లి చూపులు అర్థమైపోద్ది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అర్థమైపోద్ది, వాళ్ళ వైఖరి అర్థమైపోతుంది. వాళ్ళ నడిచే విధానం, అడుగుతున్నప్పుడు చెప్పే సమాధానము, వాళ్ళ మాట తీరు అర్థమైపోద్ది మనకి. కొన్నిసార్లు అక్కడ యాక్ట్ చేసేయచ్చు, అసలైన రంగు పెళ్ళైన తర్వాతే బయటపడచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మంచి సుగుణాలు తర్వాత చెప్పండి, కొద్దో గొప్ప ఎవరైనా సరే మగవాళ్ళు నా వైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటారు? మాట్లాడరే, అబద్ధాలు ఆడొద్దు, చక్కగా గుడ్ లుకింగ్, నీట్గా అందంగా ఉండాలి అని కోరుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు స్నేహితుల కొన్ని టెర్మినాలజీస్ని, కొన్ని పరిభాషలని క్రైస్తవ ప్రపంచం అపార్థం చేసుకుంది. అందం దేవుడిచ్చిందే, వారు అందంగా లేకపోయినా అది కూడా చెప్పండి దేవుడిచ్చిందే. బ్లాక్గా ఉన్నా చెప్పండి, వైట్గా ఉన్నా చెప్పండి అది దేవుని వల్ల కలిగిందే. ముక్కు సూదిగా ఉన్నా చెప్పండి, ముక్కు బండగా ఉన్నా చెప్పండి దేవుని వల్లే కలిగింది. తిన్నా తర్వాత లావు అయినందుకు, థైరాయిడ్ వల్ల లావు అయినందుకు, తర్వాత పీసీఓడీస్ వల్ల లావు అయినందుకు, ప్లీజ్ వాటిని మనం పక్కన పెట్టచ్చు. కానీ ఈ ఒడ్డు పొడుగు చెప్పండి, రంగు, ఇవన్నీ కూడా చెప్పండి దేవుడు అనుగ్రహించినటువంటివే. దేవుడి సృష్టి అంతటిని చేసినప్పుడు కూడా ఎలా చేశాడు? బాగా చేశాడా, బాగా లేకుండా చేశాడా? అంటే ఇవన్నీ కూడా కనెక్టెడ్ వర్డ్స్ అన్నమాట. బాగుండటం, అందంగా ఉండటం, ఇవన్నీ కూడా చెడ్డవు కాదు. దీన్ని బట్టి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. స్నేహితులు, గుడ్ లుకింగ్
చెడ్డది కాదు, అందంగా ఉండటం చెడ్డది కాదు. తప్పకుండా అందము మోసకరము అని చెప్పటంలో ఉద్దేశం ఏంటి? సౌందర్యము వ్యర్థము అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి స్నేహితులరా? దాన్ని బేస్ చేసుకొని ఏమండి నిజంగా ఇతరులకి ఆటంకంగాను, తత్ఫలితంగా వారి జీవితమే ఆటంకంగా మారిపోయేటువంటి పరిస్థితుల్లో వారు అందాన్ని, సౌందర్యాన్ని చూడగలిగితే అది ఎప్పటికీ మంచిది కాదు, అది ఎప్పటికీ వ్యర్థమే. కానీ దేవుడు సృష్టిని చేసినప్పుడు దాన్ని బాగా చేశాడు, చక్కగా చేశాడు, అందంగా చేశాడు కదా. అలాగే ఈ అందము అనేటువంటి పదము, గుడ్ లుకింగ్, బ్యూటీ, స్నేహితులు ఇంకా చెప్పాలంటే అలంకరణ కదా. ఈ మధ్యకాలంలో మీరు ఆ పాట విన్నారు కదా, నిన్ను అలంకరిస్తాడు అని. ఎస్, అది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు అవన్నీ కూడా. సో మీరు సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ 2 వచనాలు ప్రత్యేకమైనటువంటి ఆభరణాలతో, అలంకారముతో మీరు దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించండి అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి చిన్న అంశం ఏంటంటే స్నేహితులరా, ఈరోజు ప్రత్యేకించబడిన అలంకారాలు ఏమీ లేవు, ప్రతిష్ఠించబడినటువంటి చెప్పండి ఆభరణాలు ఏమీ లేవు. నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే 2 విషయాలు అర్థం చేసుకోండి. నువ్వు అందంగా ఉండటం తప్పు కాదు, నువ్వు అలంకరించుకోవటం కూడా చెప్పండి తప్పు కాదు స్నేహితులారా. నీ అందము, నీ అలంకరణ నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు. అండ్ చెప్పండి, నీ యొక్క దేవునికి, నీ యొక్క తల్లిదండ్రులు లేక నీ కుటుంబానికి, నువ్వు అటెండ్ అవుతున్న సంఘానికి, క్రైస్తవ్యానికి మాత్రము చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండే విషయంలో నువ్వు జాగ్రత్త వహించాలి. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో ఎవరన్నా వస్తువులు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా, తీసేసినా మీరు దీన్ని అపార్థం చేసుకోవద్దు దయచేసి. క్రైస్తవ ప్రపంచంలో స్నేహితులారా, వస్తువులు తీసేస్తే గొప్ప, అది వారి భక్తి యొక్క చెప్పండి ఔన్నత్యాన్ని తెలియచేసేది అని అనుకోవటానికి లేదు. అలాగని పెట్టుకున్న వాళ్ళ గురించి కూడా స్నేహితులారా, వాళ్ళు కూడా అతిశయించాల్సిన అవసరం లేదు. లేనోళ్ళని, తీసేసిన వాళ్ళని చూసి ఎక్కిరించొద్దు, పెట్టుకున్న వాళ్ళని చూసి నీకన్నా నా భక్తే, తీసేసిన నా భక్తే గొప్ప అని చెప్పుకోవడానికి అస్సలు అవకాశమే లేదు స్నేహితులారా. ఈ మాటలు మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. నో డౌట్ దేవుని యొక్క ఏమని మాట మనకు తెలుసు, దేవుడు పై రూపాన్ని చూడు, దేవుడు చెప్పండి అంతరంగాన్నే చూస్తాడు. అయితే స్నేహితులారా, ఈ పై రూపాన్ని చూడు అన్న దగ్గర నువ్వు నీట్గా ఉండకూడదు అన్న కాంటెక్స్ట్లో చెప్పింది కాదు. ఒక విధంగా సాధారణంగా మనుషులు పై రూపాన్ని చూసి మోసపోతారు. మన యొక్క వస్త్రధారణ బట్టో, మన మాట తీరుని బట్టి ఇతరులు మోసం చేస్తాం. కానీ హృదయ అంతరంగములో మన ఇంటెన్షన్స్ అన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అయితే ఇప్పుడు దాని యొక్క అర్థం ప్రకారము బయటికి నీట్గా ఉండకూడదా, మంచి బట్టలు వేసుకోకూడదా, రంగు బట్టలు వేసుకోకూడదా, నిన్ను సింపుల్గా నిన్ను నువ్వు డెకరేట్ చేసుకోకూడదా? కానే కాదు వాటి యొక్క అర్థం. బైబిల్లో కొంతమంది ఆభరణాల గురించి మాట్లాడేటప్పుడు తీసేయమని చెప్పినటువంటి వాక్యాలు చూపిస్తారు. నేను దీని మీద ఒక స్పెషల్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని రిఫరెన్సెస్ వరకు ప్రసంగం చేయకుండా దాన్ని గ్రూప్లో పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు టెక్స్ట్, కాంటెక్స్ట్ అని ఉంటాయి. టెక్స్ట్ అంటే ముద్రించబడినటువంటి వాక్యం. కాంటెక్స్ట్ అంటే ఏ సందర్భంలో చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇది కాంటెక్స్ట్. చదివేటప్పుడు ఎప్పుడు కూడా మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనే రీతిలో మనము పరిశుద్ధాత్మ సహాయంతో చదివి అర్థం చేసుకోవాలి, అలాగే బోధించాలి స్నేహితులారా. ఇలాంటి సందర్భాలు, తీసేయమన్న సందర్భాలు బేసిక్గా మనకి అబ్రహాం దగ్గర కనబడుతుంది. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి బంగారం, ఐగుప్తులో నుంచి వారు బయటకు వస్తున్నప్పుడు వారు జీతభత్యాలు ఏమని చాలా నెలల నుంచి వీళ్ళు ఎగ్గొట్టారు, చాలా కాలం నుండి ఎగ్గొట్టారు ఐగుప్తీయులు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారి చేతిలో, వాళ్ళ చేత వీళ్ళకి వెండి బంగారాలు పెట్టించాడు. చాలా రీజన్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి, వారికి రావాల్సింది ఇప్పిస్తున్నట్లు. రెండవది, నేను మీ విషయం కేర్ తీసుకుంటాను, మీకోసం ఏదన్నా చేయగలుగుతాను, మీకు ప్రొవిజన్ నేనే అని చెప్పటం కొరకు ఇట్లా చాలా చేశాడు దేవుడు.
అయితే సీనాయి దగ్గర మోషే పైకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, కిందన వీళ్ళు ఇంకా మోషే రాలేదు, ఉన్నాడో చనిపోయాడన్న ఆలోచనతో అహరోను మీదకు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, అప్పుడు అహరోను ఏం చేశాడంటే, ఐగుప్తు నుండి మీరు బయటకు వచ్చినప్పుడు బంగారం ఉందో చూసారా, వెండి ఉంది కదా, తీసుకురండి అని దానితో పోత పోసేసి ఒక విగ్రహం తయారు చేసి దాని ఎదుట సాగిలు పడితే, అప్పుడు మోషేని కిందకు వెళ్ళి, నా ప్రజలు చెయ్యి కూడా నేరం చేస్తున్నారు, దయచేసి వెళ్ళు అని చెప్పి కిందకు పంపించినప్పుడు, ఆ కోపంలోని దేవుడిచ్చిన పలకలు, పదాజ్ఞలు పలకలను పగలగొట్టాడు. తర్వాత ఏంటంటే కిందకు వచ్చి చెప్పండి, దాన్ని కంప్లీట్గా ఏం చేశాడు, కరిగించాడు, బూడిదిగా మార్చిన సందర్భాలు మనకున్నాయి. దీన్ని ఒక రీతిగా చెబుతారు, ఇదిగో అక్కడ బంగారానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు, దాన్ని దేవుడు ఏం చేశాడు, నాశనము చేశాడు అని మాట్లాడతారు. ఇదిగో యాకోబు యొక్క భార్య విషయంలో కూడా ఆ నగల్ని కూడా తీయించేశాడు. ఆ నగలు విగ్రహారాధనకి సంబంధించినటువంటి నగలు కాబట్టి ఆ యొక్క నగలు తీయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియ స్నేహితులారా, బైబిల్లో వాళ్ళు బంగారాన్ని తీసే మన దగ్గర రెండు విషయాలు కనబడతాయి మనకి. దేవుడు వాళ్ళని బంగారం తీసేయడం దగ్గర, ఒకటి విగ్రహానికి సంబంధించిన బంగారము, రెండవది దేవుని కన్నా చెప్పండి బంగారాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు తీసేయమన్నాడు. కానీ బంగారానికి భక్తికి సంబంధమైతే లేదు. ఏమండి, భౌతికమైన అలంకరణకు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ స్థితికి లింక్ అయితే లేదు. తీసేసిన వాళ్ళని నేను కించపరచట్లేదు, మనం కూడా తీసేసిన వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒక స్త్రీ అలంకరణ లేకుండా ముక్కు పుడకలు, చెవిదుద్దులు, మెడలో చైను, చేతుకున్న గాజులు తీసేయడం అంటే అంత ఈజీ విషయమేమి కూడా కాదు ప్రియ స్నేహితులారా. కానీ వాళ్ళు ఎందుకు తీశారు అని అంటే, వాళ్ళ ఆత్మీయ స్థితి ఏ సంఘములో, ఏ డినామినేషన్లో, ఏ యొక్క శాఖలో ప్రారంభించబడిందో, లేక ఏ యొక్క ఏమంటారు దాన్ని డాక్ట్రైన్లో, సిద్ధాంతములో వారు ప్రభువుని తెలుసుకొని అక్కడ ఎదుగుతున్నారో, ఆ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి వాళ్ళు చెప్పుండొచ్చు. ఆ కారణం చేత ఆ సంఘములో రక్షించబడి ఆ సంఘములో కొనసాగాలి ఆత్మీయ జీవితంలో అంటే, వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారము చెప్పండి వస్తువులను తీసేయాలి. వస్తువులు తీసేస్తేనే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే నువ్వు పరిశుద్ధురాలువు అనేటువంటి విషయం. ఇప్పుడు ఈ యొక్క ఏదన్నా ఒక విషయము స్నేహితులరా, భక్తికి సంబంధించింది ఒక ప్రాంతానికి సంబంధించింది అవుతుందా, ప్రపంచానికి సంబంధించింది అవుతుందా? ఏదన్నా ఒక విషయం ఆత్మ సంబంధమైన విషయము ఒక ప్రాంతానిక, ఒక ప్రపంచానిక? ప్రపంచానికే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వస్తువులు తీసేయడం అన్నటువంటిది బేసిక్గా ఆడవాళ్లే చేస్తారు తప్ప మగవాళ్ళకి లేదు. ఎందుకంటే మగవాళ్ళు తీసేయడానికి ఏముంది, మరి వాళ్ళేం తీసేయాలో నాకు తెలియదు. ఏమంటే సమర్పణ అనేటువంటి పేరు దీనికి పెట్టారు. దేనికి పెట్టారు? వస్తువులు కానీ తీసేస్తే దానికి వీరు పెట్టిన పేరేంటో చెప్పండి, సమర్పణ. సమర్పణ అంటే డెడికేట్ చేసుకున్నాము అని. కానీ సమర్పణకి డిక్షనరీ ప్రకారం అర్థం ఏంటి? హక్కును కోల్పోవటం, దాని మీద నాకున్న రైట్ని నేను వదిలేసుకోవటం. ఇప్పుడు నా ప్రశ్న, మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అలాంటి క్రైస్తవులు తెలిసేమో గుర్తు చేసుకోండి స్నేహితులారా. ఒకవేళ దేవుడైతే వస్తువులు తీయమని చెప్తాడని నేను అనుకోను స్నేహితులారా. ఒకవేళ తీసేశారు అనుకుందాం, వాళ్ళకే ఏదో అర్థమయ్యి ఏమంటే ఆ డినామినేషన్ బట్టు, ఆ సంఘమును బట్టు తీసేశారు అనుకుందాం. తీసేసిన వస్తువులను ఎంతమంది మీకు తెలిసిన క్రైస్తవులు పాస్టర్ గారు చేతిలో పెట్టి, కానుకలు పెట్టిలో వేసి ఇది సేవకి వాడండి అని చెప్పిన వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు? ఏమంటే ఉన్నారు, లేకుండా లేరు. నిజంగా నాకు దీని మీద ఆసక్తి లేదు, ఇది అంతా కూడా నాకు ఇష్టం లేదు అని వస్తువులు తీసేసిన వస్తువులను కానుకలు పెట్టిలో వేసి సేవకుల చేతులు పెట్టి ఇది సేవకు వాడండి, చర్చ్ కన్స్ట్రక్షన్ వాడండి, సువార్తకు వాడండి, పరిశుద్ధులకు యొక్క అవసరతల కొరకు వాడండి అని చెప్పిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉంటారు. కానీ తీసేసినటువంటి వాళ్ళు ఎక్కువగా బీరువాలో పెట్టుకున్న వాళ్ళు
ఎక్కువగా ఉంటారు. ఏమంటే బ్యాంకులో పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏమంటే ఒకవేళ మగపిల్లలే కలిగి ఉంటే వాళ్ళ కోడలకి గొప్పగా ఏమండి అత్తగారు ఇచ్చారని చెప్పి ఇవ్వటానికి ఉంటుంది. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే మా అమ్మ తన బంగారాన్ని తీసేసి సమర్పించుకొని మాకిచ్చింది అని చెప్పుకోవడానికి ఉంటుంది. అసలు అయితే మామూలుగా సమర్పణ అన్నటువంటిది బంగారానికి వస్తువుకి సంబంధించిన సమర్పణ భక్తికి కనెక్ట్ లేదు అని నేను అర్థం చేసుకున్నాను ప్రియ స్నేహితులారా. కాబట్టి దీనికి సమర్పణనే పేరే లేదు. పోనీ నీకు అర్థమైన రీతిలో దాన్నే నువ్వు సమర్పణ అనుకుంటే దాన్ని ఎవరికి సమర్పించాలి? అంతే కదా, దేవునికి సమర్పించు. నీకు నచ్చిన సేవకుడికి, నీకు నచ్చినటువంటి పరిచర్య సంఘం, స్థానికంగా బేసిక్గా నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడిచ్చి ఆ సంఘానికి ఒక అవసరతలు స్పెసిఫిక్గా చెప్పు. వీలైతే పాస్టర్ గారు పలానా అవసరత నేను మందిరంలో చూస్తున్నాను, మన కన్స్ట్రక్షన్ విషయంలో చూస్తున్నాను, మన పలానా వస్తువు విషయంలో చూస్తున్నాను, పలానా సేవ విషయంలో చూస్తున్నాను, వీలైతే ఖచ్చితంగా దానికే ఖర్చు పెట్టండి అని ఒక మాట కూడా చెప్పండి. మీకు అలాంటి వాళ్ళు ఎంతమంది తెలుసు? జస్ట్ ఫింగర్ టిప్స్. కానీ ఎక్కువ మంది తీసేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పెట్టుకున్నారు చెప్పండి? బీరువాలో పెట్టుకున్నారు, బ్యాంకులో పెట్టుకున్నారు, కోడలకి కూతుర్లకి ఇచ్చారు. సమర్పణ అనే వస్తువు సమర్పణ వాక్యానుసారం కాదు. ఒకవేళ అనుకున్న సమర్పణ అసలు అది సమర్పణే కాదు. నువ్వు దాచిపెట్టుకుంటే సమర్పణ ఎలాగవుద్ది? అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఒంటి మీద నుంచి తీస్తే సమర్పణ అనుకుంటున్నావు, కానీ స్టిల్ నీకు దాని మీద ఇంకేముంది చెప్పండి? అథారిటీ, హక్కు ఉంది. హక్కు ఎప్పుడు కోల్పోతావు? ఇంకా నాకు ఇది సంబంధము లేదు, ఇది ఒంటి మీదే కాదు నా ఇంట్లో కూడా ఉండడానికి వీలు లేదు, కాబట్టి ఇది దేవుని పరిచర్యకే అన్నప్పుడు ప్రియ స్నేహితులారా, దానిని నువ్వు ఏదైనా చేస్తే సమర్పణకి వాక్యానుసారం అయితే కాదు. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కూడా చూపిస్తారు. భౌతికమైన అలంకరణ కాకుండా అంతరంగికమైనటువంటి అలంకరణే కలిగి ఉండండి అని చెబుతారు. అక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అందులో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఒక మాట ఉంటుంది స్త్రీలను ఉద్దేశిస్తూ, జడలు అల్లు కనుకయు. అంటే అర్థం ఏంటి అసలు? ఈరోజు ఎంతమంది జడలు అల్లుకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మరి చెప్పాలి మీరు దానికి. అక్కడ లిస్ట్ ఉంది, అందులో జడలు అల్లుకొనక ఉంది. మరి ఎందుకు రాశాడు? మరి మీరు జడేసుకున్నారు, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు? మేబీ రకరకాల స్టైల్స్ చేస్తున్నారా? ఎక్స్పోజ్ చేస్తున్నారా? ఏమండి దానికి ఏవేవో రంగులు, 3 రంగులు 4 రంగులు వేస్తున్నారా? సో కాబట్టి ప్రియ స్నేహితులారా, పరలోకంలోకి మనం వెళ్ళిన తర్వాత ప్రభువుని చూసినప్పుడు ప్రభువుకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ పరలోకంలో మనం చూస్తాం. అలా చూసినప్పుడు ఆయనకు వస్త్రానికి చెస్ట్కి బంగారపు దట్టి ఉంటుందంట. బంగారపు దట్టి. ఆయన తల మీద ఒక కిరీటం ఉంటుంది, అది కూడా చెప్పండి బంగారం, గోల్డెన్ క్రౌన్. ప్రియ స్నేహితులారా, నా సొంత మాటలు కాదు, ప్రకటన గ్రంథంలో ఏమండి దానికి సంబంధించిన రిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి 1వ అధ్యాయం 13వ వచనంలో దట్టి గురించి రాయబడి ఉంది. అండ్ 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14:14లోని ఆయన తల మీద పెట్టబడినటువంటి బంగారపు కిరీటము గురించి కూడా రాయబడి ఉంది. అఫ్ కోర్స్ కొంతమంది ప్రకటన 21వ అధ్యాయం 18వ వచనం తీసుకొని బంగారము ఇక్కడ మన మెడ మీద ఉంటుంది, ఒంటి మీద ఉంటుంది, అక్కడ మన కాళ్ళ కింద ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీధులు, చెప్పండి ఏ వీధులు అవి? కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే మన ఇక్కడ ఉండేటువంటి దేహం మీద ఉండే బంగారము అక్కడ మన యొక్క కాళ్ళ మీద ఉంటుంది, కాబట్టి అసలు బంగారానికి మనకి సంబంధము లేదు అంటారు. నో, బైబిలే మనకు చెప్పలా. నీ అలంకరణ వినండి పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ వినండి. ఒక మాట చెప్తాను, ఏమండి మన యొక్క మాట, మనం కట్టుకునే బట్ట, ప్రియ స్నేహితులారా మన ఆలోచన, మన అలవాట్లు వినండి, ఇంకా మన యొక్క ప్రియ స్నేహితులారా నడక, మన పడక, మన యొక్క ప్రవర్తన, ఇదంతా కూడా ఎబ్బెట్టుగా ఉండకూడదు, దేవునికి మహిమ తెచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను అంటాను, ఆడపిల్లలు చాలా సంవత్సరాల నుంచి క్రొత్త ఫ్యాషన్లో భాగంగా లెగ్గింగ్స్ అని వాడుతున్నారు కదా. లెగ్గింగ్స్ చెప్పండి వాళ్ళకి కంఫర్ట్ని ఇస్తున్నట్టున్నాయి. ఏమండి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్టున్నారు వాళ్ళు. ఆ కారణం చేత వారు లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. లెగ్గింగ్స్ వచ్చిన తొలి దినాల్లో లెగ్గింగ్స్ మీద ప్రసంగాలు చేశారు చాలామంది సేవకులు. అయితే నేను అంటాను, ఆ లెగ్గింగ్ని కంఫర్ట్గా ఉండొచ్చేమో, కానీ అది అసభ్యంగా ఉండకూడదు.
లెగ్గింగ్ అనేటువంటిది చాలాసార్లు ఆ యొక్క యవనస్తులు, ఆడపిల్లలు, స్త్రీల యొక్క దేహాన్ని, ముఖ్యంగా కాళ్ళ భాగాన్ని, పై భాగాన్ని, థైస్ని ఎక్స్పోజ్ చేసేటట్టు ఉంటాయి. అలాగైతే వద్దు. ఒకవేళ వేసుకున్నా సరే అది ఎక్స్పోజ్ కాకుండా ఉండేటువంటి తగు జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. అందుకే నేను అంటున్నాను, మన మాట, మనం కట్టుకునే, చెప్పండి, బట్ట, కొంచెం రైమింగ్ వర్డ్స్, మాట, కట్టుకునే బట్ట. రెండోది చెప్పండి ఆలోచన, అలవాట్లు. మూడోది చెప్పండి మన నడక, మన పడక. స్నేహితులరా, అంటే అర్థం ఏంటి? పడక ఇన్ ద సెన్స్ నువ్వు ఎలా పడుకున్నావు కాదు. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి వీల్లేదు. తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరితో పడితే, బైబిల్లో కూడా మాట ఉంది. ఎందుకంటే వివాహం ఎంత పరిశుద్ధమో, ఎంత ఘనమో, ఏమండి పాన్పు ఎలా ఉండాలో రాయబడిన దగ్గర నేను వాడుక భాషలో పదం వాడేస్తున్నాను. అపార్థం చేసుకోవద్దు దయచేసి. అంటే మన మాట, మన బట్ట, మన నడక, మన పడక, మన ఆలోచన, మన అలవాట్లు, ఎవ్రీథింగ్ ఎలాగుండాలంటే చెప్పండి, డీసెంట్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అది మన ప్రభువుకి మహిమ తెచ్చేదిగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు మంచిగా పెంచారు అనేటట్టు ఉండాలి. మంచి సంఘంలో మంచి టీచింగ్స్ వింటున్నారు అనేటట్టు ఉండాలి తప్ప ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలా పడితే అలా ఫ్యాషన్ చేయొద్దు. ట్రెండ్కు తగ్గట్టు మారుతాం మనం, కానీ చెప్పండి ఎక్స్ట్రీమ్స్లోనికి మనం వెళ్ళము. మన దేహాన్ని ఎక్స్పోజ్ చేయము. మన ప్రభువుకి తలవంపులు తీసుకురాము. మనల్ని పెంచిన తల్లిదండ్రులకి సిగ్గుగా, అవమానంగా ఉండము. మనకు పాఠం చెప్పే సంఘము, సేవకుడి యొక్క పరువుని తీయం. అది దాని అర్థం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఏదైతే అలంకరణ ఉందో, ఆభరణం ఉందో, వాటికి సంబంధించి తీసేసి నేను సమర్పణ చేసుకున్నాను అన్నారో, ఇది నాకు తెలిసి ఇది వాక్యానుసారం కాదు. తీసేసిన వాళ్ళని నేను కించపరచట్లేదు. వాళ్ళ పెరిగిన వాతావరణం, ఆత్మీయ జీవితంలో భాగంగా వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి తీసారేమో, ఇతరులని చూసి తీసారేమో. ఎందుకంటే లేకపోతే ఈ స్త్రీలకు చాలా చిన్న చూపు, నన్ను ఆవిడ తక్కువగా చూస్తుందేమో, నేను ఆత్మీయురాలను కాదేమో అనుకుంటుందేమో, తీసేస్తారు. అలాంటప్పుడు పురుషులేం తీయాలి? ఒక సత్యము ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని, ఆ సత్యము ప్రపంచానికి సంబంధించిందని ప్రశ్న దగ్గర మీరే జవాబు చెప్పారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ వస్తువులు, ఈ ఆభరణాలు, అలంకరణ లేకుండా ఇవి తీసేయటం అనేటువంటిది కేవలం భారతదేశం దగ్గరకు వస్తే, అది కూడా దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క అలవాటు ఉంది. అది కూడా స్నేహితులారా చెప్పండి, కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు మరియు ఆంధ్ర, ఈ కేవలం ఈ 4 రాష్ట్రాల్లోనే ఈ వస్తువులు తీసేయడం ఉంటుంది. అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన సత్యము ఈ దేశంలో ఒక భాగానికే సంబంధించిందా, మిగిలిన భాగాలకు వర్తించదా? మీరు ఉత్తర భారతదేశానికి, నార్త్ ఇండియాకి వెళితే అసలు దీని గురించి అస్సలు పట్టించుకోరు, దాని ప్రస్తావనే ఉండదు. రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లోని మన దేశం దాటి, మన ఖండం దాటి వెళ్ళామనుకోండి, అసలు ఇది మ్యాటరే కాదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, శ్రీలంక నుంచి వచ్చింది అని అనుకుంటున్నాను నేను. అక్కడ స్టార్ట్ అయినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ సిలోన్ పెంతుకోస్తోళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరు డినామినేషన్స్ని గమనించినప్పుడు, ఏ క్రొత్త డినామినేషన్ అయితే వస్తుందో ఆ డినామినేషను వాక్యములో నుంచే ఒక అంశాన్ని తీసుకొని, బేస్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మీకన్నా కొంచెం స్పెషల్ అని అప్పటి వరకు లేని క్రొత్త దాన్ని వాళ్ళు పరిచయం చేసి, ఈ డినామినేషనే స్పెషల్ డినామినేషను అని గుర్తుపట్టడం కొరకు ఏదో ఒక భాష, ఏదో ఒక చెప్పండి ఏమండి ఆ యొక్క అంటే ఆ అనుభవాన్ని వాళ్ళు పరిచయం చేస్తారు. నేను అనుకుంటున్నాను స్నేహితులారా, ఇది అలాగే వచ్చి ఉంటుంది అని చెప్పి. దాంట్లో నుంచే విడిపోయారు. తర్వాత వాళ్ళు ది పెంటెకోస్టల్ అయ్యారు. ది అంటే అర్థం ఏంటి? ది అని ఎప్పుడు వాడతాం? దా అనే వర్డ్ ఎప్పుడు వాడతాం? ఎప్పుడు వాడతారు యోగానంద్? ఓన్లీ వన్, ఇతరుల కన్నా శ్రేష్టంగా ఉన్నప్పుడు, మరి దేనితోని పోల్చలేనప్పుడు, టాప్ లెవెల్లో ఉన్నప్పుడు ద బైబిల్ కదా, బుక్స్కే బుక్ అన్నట్టు. సో వాళ్ళు విడిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నెలకొకసారి వాళ్ళు ప్రభుబల్లో పాలు పంచుకునేటప్పుడు నెలంతా వస్తువులు పెట్టుకుంటారు చాలామంది.
ఎప్పుడు పెట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో. కానీ చాలామంది పెట్టుకొని బల్ల తీసుకునే రోజు వస్తువులు తీసేసి బల్ల తీసుకొని ఇంటికెళ్ళి వస్తువులు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేబీ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళు. సో కాబట్టి ప్రియ స్నేహితులారా, అసలు దీనికి వాక్య ఆధారం ఏమీ కూడా లేదు. ఆల్రెడీ తీసేసి ఉన్నారా, వాళ్ళని తక్కువగా చూడొద్దు. తీసేయడం మాటలతో పని కాదు, అందంగా లేకుండా వస్తువులు లేకుండా తీసేయడం నో, అంత కష్టమైన పని కాదు. కానీ అదే భక్తి కాదు, అదే సమర్పణ కాదు. నీకన్నా నేను ఉన్నతంగా ఉన్నాను అనుకోవటానికి లేదు. వేసుకున్న వాళ్ళు తీసేసిన వాళ్ళు తక్కువగా చూడొద్దు. ఏమంటే తీసేసిన వాళ్ళు వేసుకున్న వాళ్ళని చెప్పండి చూడొద్దు. అసలు అది కాదు భక్తి. ఇప్పుడు జెరుబ్బాబేలు గురించి గడిచిన వారాల్లో మనం విన్నాం కదా, సిరీస్ ఆఫ్ మెసేజెస్లో. జెరుబ్బాబేల్ని దేంతో పోల్చాడు? ఇంగ్లీష్లో చెప్పండి, ఎంతమంది గుర్తుందో? సిగ్నెట్ రింగ్. నువ్వు నా యొక్క ముద్రా ఉంగరం అని అన్నాడు. ఉంగరంతో ఎందుకు పోల్చాలి? అది వస్తువు కదా, అది ఆభరణం కదా, ఎందుకు పోల్చాడు? దేవుడు దాన్ని స్నేహితులారా అవాయిడ్ చేయట్లేదు, చేయమని కూడా చెప్పట్లేదు. దానికి భక్తికి గుర్తుపెట్టుకోండి సంబంధము లేదు. నా చేతికి 2 ఉంగరాలు ఉన్నాయి. ఒకటి పెళ్లినాటి ప్రమాణం దగ్గర నా ప్రేమకు గుర్తుగా నా జీవిత భాగస్వామి పెట్టినటువంటి ఉంగరం, ఇది లెఫ్ట్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన చేతి మీద ఉన్నటువంటి 2 ఉంగరాలు. ఆయన మెడలో కూడా ఒక చైన్ ఉండేది, కాకపోతే ఎప్పుడు బటన్ పెట్టుకుని ఉండేదిలేండి. మీరు ఎవరన్నా ఉంటే ఫీల్ అవ్వకండి, ఇప్పుడు ఒక మాట వేస్తున్నాను. మీరు ఎప్పుడన్నా పురుషులు చైన్ వేసుకొని బటన్లు ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా నా ముందుకు రావద్దు, ఏ ఆడవాళ్ళ ముందు కూడా అలా నిలబడద్దు. ప్లీజ్ మీరు అపార్థం చేసుకోవద్దు. స్నేహితులారా, అది డిసిప్లినే కాదు, చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. నాకేం ఇష్టం లేదు. మా నాన్నగారు కూడా ఆయన చైన్ వేసుకొని ఎప్పుడు కూడా బట్టలు నిప్పుకొని తిరగలేదు. మొత్తానికి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు కూర్చొని, మా పిన్ని ఒక ఆవిడ కూర్చొని, చైన్ ఏమో ఆడపిల్లలకి, రింగ్స్ 2 ఏమో మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఇంట్లో, 2 మగపిల్లలు. అప్పుడు 2 రింగ్స్ తీసి ముందు పెట్టి, నీకేం కావాలో కోరుకోండి అంటే, నేను సేవకుని కదా, వీటి మీద మనకి ఇంట్రెస్ట్ లేదు. అయితే అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య ఇది పెద్దోడు కాబట్టి పెద్ద రింగ్ అన్నయ్యకి ఇచ్చేయండి, నేను చిన్న రింగ్ తీసుకుంటాను. నాకు 2 రింగులు పెట్టుకుని, ఇప్పుడు మైకులు పెట్టుకుని ప్రసంగాలు చేస్తాను కదా, ఏమంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు చూసేవాళ్ళు, మొదటిసారి చూసేవాళ్ళు. చాలా ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్లో. కానీ ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, నాన్నగారు పెట్టుకున్నది. డబ్ల్యూ అని ఉంటుంది, విలియమ్స్. స్నేహితుల సింపుల్, ఏదో చిన్న ఫీలింగ్ అంతే. నాన్నది నేను పెట్టుకున్నాను. ఎంతకాలం పెట్టుకుంటాను? భూమి మీద ఉన్నంతకాలం పెట్టుకుంటాను. నా తర్వాత నేను ఎవరికి ఇస్తాను? జస్ట్ గుర్తు. మా నాన్నది నాకు, నాదేమో చెప్పండి నా కూతురికి. దట్స్ ఇట్, అంతే. ఇందులో ఏమీ కూడా లేదు. స్నేహితులారా, అందుకనే గుర్తుపెట్టుకోండి, బాహ్య రూపము, మనం కట్టుకునే బట్టలు, స్నేహితులారా, ఏమీ లేకుండా తీసేసినటువంటి వస్తువులు, దీన్ని బట్టి భక్తిని ఎప్పుడూ కూడా కొలవద్దు స్నేహితులారా. సో సిగ్నెట్ రింగ్ అన్నాడు, నువ్వు నా యొక్క ముద్ర ఉంగరం అన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న అంశము చాలా ఉంది, కానీ ఫస్ట్ ఆభరణములు అలంకరణములు అన్నాడు కదా, అది చెప్పకుండా నేను ఆరాధన దగ్గరకు వెళ్ళలేను. సో ఒక విధంగా దాని యొక్క ఉద్దేశం కూడా ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, పోల్చడం దేంతో పోల్చాడు? ఆభరణాలతో, అలంకారంతో పోల్చాడు. అంటే అవి ఉన్నట్టా లేనట్టా, లేకపోతే ఎందుకు పోల్చాలి వాటితో? వాటిని పక్కన పెట్టేయచ్చుగా, అసలు ఆ మాట ఎత్తకూడదు కదా. కాబట్టి ఇప్పుడు స్నేహితులారు, ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీకు ఎప్పుడైనా తీసేయాలనిపిస్తే అది సిద్ధాంతం కాదు, వాక్యం కూడా కాదు. తీస్తే మాత్రం, ఒకవేళ అనిపించింది అనుకోండి, తీస్తే మాత్రం చెప్పండి ఏం చేయాలి? అంతే. నాకు తెలిసి ఎవరు తీయరు. పిల్లలకి, కోడలకి, కూతురికి అంటే తీస్తారేమో, కానీ ఏమని దేవుని పరిచర్య పేరు మీద ఎందుకు తీయాలి? ఎందుకు తీస్తారు? ఎవరో అది ఆ సమర్పణ అంటే ఆ యొక్క థింకింగ్, ఆ లెవెలే వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ మాటలను కొంచెం పక్కన పెట్టి మనం ముందుకు వెళదాం.
ప్రతిష్ఠితములు అనే పదానికి, పరిశుద్ధము అనే పదానికి కామన్ వర్డ్ ఏంటంటే మీనింగు ప్రత్యేకంగా. పరిశుద్ధత అన్న, ప్రతిష్ఠిత అన్న వాటికి ఒక కామన్ మీనింగ్ ఏంటో చెప్పండి. ప్రత్యేకంగా, ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించాలి. అది ఆ వాక్యం అర్థం. ప్రత్యేక జీవన శైలి. నువ్వు పెట్టుకుంటావా, పెట్టుకోవా అనవసరం, కానీ ప్రత్యేకమైన జీవన శైలి. నీ మాట ప్రత్యేకంగా ఉండాలి, నీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి. డిగ్నిఫైడ్ నా ఉద్దేశం స్నేహితులారా. నీ అలవాట్లు ప్రత్యేకంగా ఉండాలి, నీ యొక్క చెప్పండి ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి, నీ నడక పడక నీ ప్రవర్తన హోల్ లైఫ్ ప్రత్యేకంగా ఉండాలి. హోలీ అనే పదానికి టు లివ్ సెపరేట్లీ. చెప్పండి ఒకసారి పిల్లలు అండ్ టీన్స్ అండ్ యూత్ అండ్ యంగ్ ఉమెన్ అండ్ మెన్ చెప్పండి. హోలీ అనే పదానికి అర్థం ఏంటో చెప్పండి. టు లివ్ సెపరేట్లీ. నువ్వు ప్రత్యేకంగా ఉండు, ప్రత్యేకంగా ఉండు. ఎందుకని స్నేహితులరా? ఎందుకంటే నీవు నేను పూజించేటువంటి దేవుడు కూడా ఎవరో చెప్పండి. ఎస్, ఆయన పరిశుద్ధుడు, అంటే ప్రత్యేకమైన వాడు. మరెవరితోనూ కూడా ఆయన్ని చెప్పండి మనము పోల్చలేం స్నేహితులరా. కాబట్టి ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించండి. ఇప్పుడు ఆరాధన దగ్గరికి వెళ్దాం. నేను ఈ సబ్జెక్ట్ గురించి మీకు చెప్పడం కూర్చుంటే నేను ముగించలేకపోయాను. ఇంకా క్లారిటీ, ఇంకా క్లియర్గా చెప్పాలి, ఇంకా రెఫరెన్స్లు వచ్చేస్తున్నాయి. సో దాన్ని అందుకే కంక్లూడ్ చేసి మళ్ళీ ఏప్రిల్లో దీని 2వ భాగాన్ని నేను మాట్లాడతాను మళ్ళీ బల్లకి. అందుకని ఇప్పుడు ఈ యొక్క ఆభరణాలు, అలంకరణ వాటిని కొంచెంసేపు పక్కన పెడదాం. ఇక రెండోది ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? ప్రైజ్ వేరు చెప్పండి, వర్షిప్ వేరు. సో స్తుతి వేరు చెప్పండి, ఆరాధన వేరు. తప్పకుండా స్తుతికి ఆరాధనకి డిఫరెన్స్ తెలుసుకుంటే ఆరాధన కొంచెం బాగా అర్థమవుతుంది మనకి. స్తుతి అంటే ఏంటి? ఇంగ్లీష్లో రాయబడినటువంటి పదానికి ప్రైజ్ అంటే ఏంటంటే ఎగ్జాల్ట్, అంటే గొప్ప చేయటం అని అర్థం. సాధారణంగా ఈ స్తుతి అన్నది ఎప్పుడు జరుగుతుంది? నాకు దేవుడు మేలు చేసినప్పుడు, నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, నాకేమో ఆ స్వస్థత ఇచ్చినప్పుడు, నాకు ఇంకా ఆరోగ్యం ఇచ్చినప్పుడు, నాకు కీడును తప్పించినప్పుడు, యాక్సిడెంట్ని తప్పించినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, చక్కని జీవిత భాగస్వామి ఇచ్చినప్పుడు, ఏమంటే మంచి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు, ఊహించిన గృహము వస్తువుని ఇచ్చినప్పుడు నాకు ఆయన మేలు చేశాడు. కాబట్టి ఆ మేలులో నుంచి నేను ఏం చేస్తున్నాను? మేలుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రైజ్ ఇది అకేషనల్గా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ చెప్పండి అకేషనల్. డిపెండ్స్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. డిపెండ్స్ ఆన్ దేని మీద ఆధారపడుతుంది? దేవుడు మనకి ఇచ్చే దాని మీద, చేసే కార్యాల మీద ఆధారపడుతుంది. ఎలా వ్యక్తపరుస్తాం స్తుతిని? పాట ద్వారా అండ్ చెప్పండి కేక ద్వారా అండ్ నాట్యం ద్వారా. ఇంగ్లీష్లో కేక్ అంటే వేరు అనుకోండి. ఇంగ్లీష్లో సింగింగ్ అండ్ షౌటింగ్ అండ్ చెప్పండి డాన్సింగ్. ఇలాగ మన యొక్క స్తుతిని మనం వ్యక్తపరుస్తాం. ఇది అకేషనల్, అంటే మనకు మేలు జరిగినప్పుడు చేసేది. బట్ వర్షిప్ కంప్లీట్గా ప్రైజ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఆరాధన అనేటువంటిది ఎలాంటిది? స్తుతి ఏమో నాకు ఆయన ఏం చేశాడన్న దాన్ని బట్టి ఉంటే, ఆరాధన అనేటువంటిది ఆయన చేసినా చెయ్యకపోయినా నేను మాత్రం ఆయన ఏం చేస్తాను? పూజిస్తాను, ఆరాధిస్తాను. స్నేహితులారా, అంటే ఇది లైఫ్ స్టైల్. ప్రైజ్ ఏమో అకేషనల్గా జరుగుతుంది, బట్ ఆరాధన ఏమో వర్షిప్ ఏంటో చెప్పండి లైఫ్ స్టైల్. అంటే అర్థం ఏంటి? అది జీవితంలో ఏమైపోవాలో చెప్పండి భాగం. అదేమో ఆయన ఏం చేశాడన్న దాని మీద బట్టి ఆధారపడుతుంది. ఇదేమో ఆయన నాకు ఏమై ఉన్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. మీకు అర్థమైందా? క్లియర్గా ఉందా? అంటే ఎవరన్నా ప్రైజ్ చేయొచ్చు దేవుడు చేసిన మేళ్లు పొందుకున్న ప్రతిసారి, కానీ వర్షిప్ చేయాలంటే ఆయనకి అర్థం కావాలి, ఆయనతో నీకు పర్సనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలి.
స్నేహితులారా, ఏమండి, ఆయన యొక్క గుణలక్షణాలు నీకు తెలియాలి. ఆయన సృష్టికర్త అని, ఆయన నిన్ను సృష్టించాడని, నువ్వు అనుకోకుండా రాలేదని, ఆయనకి నీ పట్ల ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఉందని, అది అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే స్నేహితులారా, ఆయన ఆరాధిస్తావు. ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఒకటి సృష్టికర్తగా అర్థమయ్యాడు, తర్వాత చెప్పండి రక్షకుడిగా అర్థమయ్యాడు. రక్షకుడిగా అర్థమవటం వల్ల ఈ సృష్టికర్త ఇప్పుడు నాకు ఎలాగ అర్థమయ్యాడు, ఏమయ్యాడు, తండ్రిగా మారాడు. ఏమంటే ఆయన మృత్యుంజయుడయ్యాడు, నా కొరకు మరణించి తిరిగి లెగిచి నిత్యత్వం ఇవ్వబోతున్నాడు. స్నేహితులారా, ఆ కారణం చేత ఆయన నాకు ఏమిచ్చాడు అన్నది స్తుతికి సంబంధించిన విషయం అయితే, ఆయన ఏమై ఉన్నాడు అన్న దగ్గర ఇచ్చాడా లేదా అనవసరం. నేను మాత్రమో నాకు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను ఏం చేస్తానో చెప్పండి, ఆరాధిస్తాను. స్తుతి అన్నది పెదేల దగ్గర నుంచి, స్తుతి అన్నది నోట్లో నుంచి వస్తుంది. కానీ ఆరాధన అన్నటువంటిది చెప్పండి ఆత్మలో నుండి వస్తుంది. స్నేహితులారా, అందుకే చాలా వ్యత్యాసం. అందుకే అది అకేషనల్, ఇదేమో చెప్పండి మర్చిపోతున్నారు, లైఫ్ స్టైల్. అది అప్పుడప్పుడు జరిగేది, ఇదేంటో చెప్పండి ఎప్పుడూ జరిగేటువంటిదే. అది ఆశీర్వాదాన్ని బేస్ చేసుకొని జరిగేది, ఇదేమో ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా ఆయనను బట్టే మనం ఏం చేస్తాం చెప్పండి, ఆరాధిస్తాం. ఇది అందుకనే నన్ను ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఆయన అర్థం చేసుకోకుండా, ఆయనతో అనుసంధానం చేయబడకుండా. అనుసంధానం తెలుగు పదాలు ఓకేనా? అనుసంధానం అంటే ఏం కాదు, కనెక్ట్. ఏమండి, కనెక్ట్ అవ్వకుండా. అర్థం చేసుకోవడం అంటే ఆయన ఎవరో ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఆయనతో కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఆయన అర్థం చేసుకోకుండా, ఆయన అనుసంధానం చేసుకోకుండా నువ్వు ఆత్మలో ఆయన గురించి ఏం చేయలేవు, ఆరాధన చేయలేవు, ఆనందించలేవు. ఇప్పుడున్నటువంటి ప్రైజ్ అండ్ వర్షిప్స్, చర్చెస్లో ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది కదా, మన దగ్గర కూడా జరుగుతుంది కదా. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటి? ప్రైజ్ అంటే స్టార్టింగ్లో పాడే స్పీడ్ పాటలు, వర్షిప్ అంటే చెప్పండి మధ్యలో పాడేటువంటి తర్వాత పాడే ఒక స్లో పాట. ఇది అర్థం చేసుకున్నాం మనం, అలాగా తప్పేం కాదు. కానీ అసలు స్తుతికి ఆరాధనకి దానికి మనం చేసేదానికి సంబంధము లేదు. స్తుతి ఆయన చేసిన మేళ్ళని బట్టి, ఆరాధన ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి. ఆరాధనలోని భంగిమలు ఉంటాయి. సాధారణంగా మనం ఎప్పుడైతే ఏమని వాక్యం చదివా, ఇందాక 29:2, 96:9 చదివేమో. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ మాటలు మనం ఆదికాండంలో చదువుతాము. ఆ మాటలకి అర్థం ఏంటంటే సాగిలపడండి, సాగిలపడి, సాగిలపడి, సాగిలపడి ఉంటుంది కదా. సాగిలపడ్డము అంటే అర్థం ఏంటంటే చెప్పండి ఆరాధించటం. సాగిలపడ్డము అనేటువంటి భంగిమ స్నేహితులారు దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? తగ్గించుకోవడానికి గుర్తుగా ఉంది, విధేయత గుర్తుగా ఉంది, ఆయన పట్ల గౌరవానికి గుర్తుగా ఉంది. అంటే రెవరెన్స్ అండ్ అడోరేషన్. డిక్షనరీ మీనింగ్ ప్రకారము ఆరాధనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెవరెన్స్ అండ్ అడోరేషన్. రెవరెన్స్ అంటే ఏంటి అర్థం? ఇక్కడే ఉన్నారు మీరందరూ, కొంతమంది ఏదో తప్పదన్నట్టు వచ్చినట్టు ఏం లేరు కదా, ఎక్కడో లేరు కదా, అర్థం చేసుకుంటున్నారు ఈ అంశాన్ని. స్నేహితులారా, రెవరెన్స్ అంటే చెప్పండి గౌరవం, మర్యాద. రెవరెన్స్ అంటే ఏంటి? గౌరవము, మర్యాద. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఈ రెవరెన్స్ దగ్గర గౌరవ మర్యాద అంటే అర్థం ఏంటి? ఆయన అంటే నాకు భయం. భయం అంటే అర్థం ఏంటి? నాన్న పట్ల మనకు భయం ఉంటుంది, అర్థం ఏంటి? భయం అంటే అర్థం ఏంటి? అక్కడ రాయబడినటువంటి భయం అనే పదానికి అర్థం ఏంటి? ఆయన చూసి వణికిపోవడం కాదు భయం అంటే, అదే రెవరెన్స్, గౌరవము. రెవరెన్స్ దగ్గర తెలుగులో గౌరవము లేక మర్యాద అని రాసుకొని బ్రాకెట్లో భయం అని రాసుకోండి. దేవుడు అంటే నాకేంటి చెప్పండి? భయం. ఇప్పుడు పూజించటం, అడోరేషన్. అడోరేషన్ అంటే ఏంటి? అభిమానమని, అభిమానించటం అని, కానీ అది సరైన పదం కాదు. పూజించటం, దాని దగ్గర ఏమని పెట్టుకోవాలి? భక్తి అని పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆయన పట్ల ఎలా ఉండాలి? భయముతోనూ చెప్పండి భక్తితో ఉండాలి. భయం అంటే ఆయన పట్ల గౌరవము, మర్యాద. అండ్ భక్తి అంటే చెప్పండి స్నేహితులారా ఏంటది? ఆయన్ని పూజించటం, ఆయన్ని చెప్పండి ఆరాధించటం. ఇది అర్థం. అందుకే నన్ను ఆరాధించేవాళ్ళు చెప్పండి ఆత్మతో, రెండవది సత్యముతో.
మాట్లాడుకుందాం, దాని గురించి క్లుప్తంగా మాట్లాడి ఈ భాగాన్ని ముగించేస్తాను. స్నేహితులారా, సాగిలి పడ్డము, లేక తలదించుకోవటం, లేక చెప్పండి ఇంకా మోకరెళ్ళటం, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? తగ్గించుకోవడం. ఆయన అంటే నాకు భయం అండి, ఆయన అంటే నాకు గౌరవం అండి, అందుకే నేను విధేయత చూపిస్తున్నాను, ఆయన దగ్గర మోకరిస్తున్నాను, తలదించుకున్నాను. వీలైతే ఆయన దగ్గర నేను ఏం చేస్తున్నాను? సాగిలి పడుతున్నాను. ఈ విషయాలు స్నేహితులారా ఏం తెలియచేస్తున్నాయి చెప్పండి? దేవుని పట్ల మనకున్నటువంటి భయాన్ని తెలియచేస్తున్నాయి. సో ఆత్మతో ఆరాధించటం అని అంటే అది పెదేలతో కాదు, అది స్తుతి చేస్తాం. బట్ ఆత్మ చెప్పండి అంతరంగములో నుండి రక్షించబడినప్పుడు, ఆయన అర్థమైనప్పుడు, ఆయనతో అనుసంధానం చేయబడినప్పుడు, అప్పుడు. అందుకనే ప్రైజ్ పాటకి వర్షిప్ పాటకి మధ్యలో మీరు మౌనంగా ఉండకండి, ఆరాధించండి అంటాం. అంటే ఏంటి? నీకు ఆయన ఏమర్థమయ్యాడో, సృష్టికర్త ఏమర్థమయ్యాడు? రక్షకుడు ఏమర్థమయ్యాడు? నా పరమ తండ్రి ఏమర్థమయ్యాడు? నా శాంతి ప్రదాత, స్నేహితులారా ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, నాకు నిత్యత్వం అనుగ్రహించినటువంటి నిత్యుడగు దేవుడు. అందుకనే ప్రభా ఒకప్పుడు పాపిని, అయ్యా ఈరోజు నన్ను ప్రేమించావు, నీ పేరు పెట్టి పిలవడానికి నాకు అధికారం లేదు, నీ వైపు చూడడానికి అధికారం లేదు నాయన, అలాంటి నన్ను నీచుడిని నాయన తండ్రి, నేను మోసగత్తిని నాయన, అలాంటిది నన్ను నువ్వు ప్రేమించావు, నీ బిడ్డగా చేసుకున్నావు అని చెప్పండి. ఆయన్ని ఏం చేయటం? పొగుడుతూ మనం ఆరాధిస్తూ ఉంటాం. రెండోది సత్యం అంటే ఏంటి? ఆత్మతో ఆరాధించడం ఏంటి అంటే అర్థమైంది ఇప్పుడు. అంటే మామూలుగా పాటలు పాడితే అవ్వదు, ఆయనను అర్థం చేసుకొని ఆయనతో అనుసంధానము చేయబడిన తర్వాత ఆయన్ని ఆరాధించడం స్టార్ట్ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు ఆత్మతో ఆరాధించడం అంటే. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా, అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. మీకు అర్థమైందా విషయం? సత్యముతో అంటే నేను చెప్తాను వినండి. నీ మీద నీ సహోదరునికి ఇతరుల గురించి నీ మనసులో కష్టం ఏదన్నా ఉందనుకోండి, ఇతరుల గురించి లోపల నువ్వు డెవలప్ చేసేసుకున్నావు, ఎక్కడో పెళ్ళిళ్ళు ఏదో జరిగింది, ఎక్కడో ఏదో మానవ బంధాల దగ్గర ఏదో జరిగింది, ఏదో ఆఫీస్ కొలీగో, లేకపోతే నైబరో, లేకపోతే చర్చ్ మెంబరో, లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లోనో ఏదో మనస్పర్ధలు, ఆ మనస్పర్ధల లోపల నువ్వేం చేసుకున్నావంటే అది లోపల పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి మా వెనకాతల చేతులు ఎత్తండి అంటే ఎత్తేస్తున్నావు, ఆరాధించండి అంటే ఏదో మాతో పాటు ఆరాధన పాట పాడేస్తున్నావు. ఈ యొక్క చూసారా ఇప్పుడు సో కాల్డ్ ప్రైజ్ అండ్ వర్షిప్లని జరుగుతూ ఉన్నాయి కదా మన సొసైటీలో, క్రిస్టియన్ సొసైటీలో. మంచి రంగురంగుల స్టేజ్, ఎల్ఈడి స్క్రీన్లు, రంగులు, లైట్లు, పొగలు, ఒక అద్భుతమైనటువంటి అందమైన వర్షిప్ లీడరు, స్నేహితులారా మంచి మ్యూజిషియన్స్, పిల్లల చేతులు ఎత్తండి ఆరాధించండి. ఈ స్టైల్ పిల్లలందరూ కూడా ఊగిపోతూ చేస్తారు కదా. వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయో, వారి చూపులు ఎలాగున్నాయో, వారి తలంపులు ఎలాగున్నాయో, వారి మాట, వారి బట్ట, ఇందాక మాట్లాడుకున్నట్టు వారి నడక, వారి పడక, ప్రియ స్నేహితుల వాల్యూస్ ఎక్కడున్నాయి ఈరోజు నిజంగా. కానీ వర్షిప్ అంటే ఇష్టము. ఎవరు అందమైన వర్షిప్ లీడర్ వచ్చాడు, ఆ కారణం చేత మంచి ఆ యొక్క ఉడా చిల్డ్రన్ థియేటరు, అద్భుతమైన ఏసీ, అద్భుతమైన ఎల్ఈడి స్క్రీన్స్, మొత్తం అంతా కూడా అది ఏమని పిలవచ్చు అంటే రంగుల ప్రపంచం ఏమో అది కూడాను. చేతులు ఎత్తేసి ఆరాధించేస్తూ ఉంటారు. చెప్పండి, ఇంట్లో వాళ్ళ మీద కష్టం, తోబుట్టువులతో సమాధానం లేదు, సంఘముతో సమాధానం లేదు, సేవకుడితో సమాధానం లేదు. స్నేహితులారా వచ్చేసి మాత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఈ ఆరాధన సత్యమా అబద్ధమా? అది దేవుడేమన్నాడు? సరే నువ్వు అర్పణ తీసుకొచ్చావు నిజమే, కానీ నేను హృదయ అంతరంగాన్ని చూస్తాను కదా, నీ మనసులో వాళ్ళ మీద ఏముంది నీకు కష్టం. నువ్వు వెళ్ళి వాడితో సమాధానం పడరా. వాడు మా ఇంట్లో విషయాలు మీకెందుకు, ఏదో జరిగింది, మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు ఏమన్నారు మీకు తెలుసా? ఇది ఒకటోసారి రెండోసారి కాదు, నేను ఎంత బాధపడ్డా నీకు తెలుసా? కాబట్టి నాకు ఉండాల్సిన కష్టాలు నాకు ఉంటాయి. నీకు ఆరాధన కావాలా వద్దా? వద్దపోద్దు చెప్పి వెళ్ళిపోతాను.
అంటే మన అందరి వైఖరి అలాగే ఉంది కొన్నిసార్లు. వెళ్ళిపోతుంటే దేవుడు ఎంత కన్సర్న్ అంటే, అరే నీకు అర్థం కావట్లేదు, అర్పణ అక్కడ పెట్టి వెళ్ళిరా అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఆరాధించడానికి వచ్చావు, నువ్వు ఆరాధించకుండా వెళ్ళొద్దు, కాకపోతే నువ్వు సత్యముతో ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను. నీ యొక్క ఆరాధన నాకు ఇంపైన సువాసనగా నేను ఆగ్రహించాలనుకుంటున్నాను. అందుకని నువ్వు అలిగి వెళ్ళొద్దురా, అర్పణ ఇక్కడ పెట్టి ముందు వెళ్ళి వాడితో ఏమవ్వాలి. ఈరోజు మనం వెళ్ళి వాళ్ళతో ముందు సమాధాన పడక్కర్లేదు. ఈ మాటలు చెప్తుండగానే ఇక్కడే మనం ఏం చేయాలి చెప్పండి? హృదయంలో, ప్రభా నేను మనసులో కష్టం పెట్టుకున్నాను, నన్ను క్షమించండి అని ఆరాధన అనే అర్పణ ఆయనకి ఇవ్వచ్చు, స్వీకరిస్తాడు. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అవకాశం ఉంటే వెళ్ళి సమాధాన పడవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మ గురించి ఎగ్జాంపుల్. అమ్మను తిట్టిన ఒక ఆవిడ పాపం తిట్టినందుకు తెగ ఫీల్ అయిపోయి ప్రార్థన చేయలేక, తెల్లవారుజామున ప్రార్థన నడవక అదే గుర్తొచ్చేస్తుంది, కష్టమైపోతుంది. 2-3 రోజులు అయిపోయింది. రైల్వే గ్రౌండ్స్లోని ఏసన్న గారు మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్లో 3వ రోజు అద్భుతమైన సందేశం, స్వస్థత గురించి మాట్లాడుతూ, అంటే స్వస్థత కూడా ఒక టాపిక్ మాట్లాడాడు ఆయన. స్వస్థత రాకపోవడానికి రీజన్స్ చెబుతూ, అందులో ఒక రీజన్ చెప్తూ, మనుషుల మీద కష్టం పెట్టుకోవటం, ఏమని జవాబు రాకపోవటానికి ప్రార్థనకి రీజన్ చెప్తూ, ఏమని మనసులోని ఇతరుల మీద కష్టం పెట్టుకోవటం, అసూయపడడం, ఏమని లోపలే దాన్ని గూడు కట్టేసుకొని పెంచేసుకోవటం, ఇవన్నీ కూడా నీ ప్రార్థనకి జవాబును ఆటంకంగా ఉంటాయి, స్వస్థతకు ఆటంకంగా ఉంటాయి. నువ్వు వీలైతే తప్పకుండా వెళ్ళి సమాధానపడు. అది ఇక్కడే ప్రారంభించు. దేవుని సన్నిధిలోనే ప్రభు నన్ను క్షమించని, అవకాశం ఉంటే వెళ్ళి వాళ్ళతో సమాధానపడని చెబితే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడని చెప్పి రాత్రి ఇంటికి వచ్చి కడుపు నిండి అన్నం తిని ఏమని పడుకొని ఉదయాన్నే ఎప్పట్లో 3 గంటలు వేసి ఎప్పుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన చేసింది. ప్రియ స్నేహితులారా, అక్కడతో అయిపోలా. శంకర్ కొట్టు దగ్గరికి వెళ్ళి, శంకర్ మేనల్లుడు ఉన్నాడు ఇక్కడే, శంకర్ కొట్టు దగ్గరికి వెళ్ళి మ్యారీ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది. 6 గంటలకి, 6:15కి వెళ్ళి తలుపు కొట్టి, ఏమండి తలుపు ఆవిడ తీసి కంగారు అయిపోయింది అమ్మని చూసి. ఒక 4 రోజుల క్రితం అమ్మని తిట్టింది ఆవిడేమో చేతిలోని బిస్కెట్ ప్యాకెట్ కూడా ఎదుర్కొని వందనాలు సిస్టర్ అంటుంది అమ్మ. ఆవిడ ఏమనాలో తెలియక వందనాలు అని అన్నది, లోపలికి రమ్మని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు, నిద్రమత్తులో ఉంది ఆవిడ. అమ్మ అంటున్నారు, సిస్టర్ లోపలికి రావచ్చా? రండి లోపలికి వెళ్ళి కూర్చొని, అమ్మ యోగక్షేమాలు, పిల్లలు, ఆమె ఆరోగ్యం, ఏమంటే ఆమె ఉద్యోగం, ఆమె సర్వీస్, ఇంకెంతకన్నా ఇవన్నీ అడిగి కొంతసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు లేచి, సిస్టర్ గడిచిన కాలం నేను ఇలా వెళ్తుంటే మీరు కట్టిన కథల నుంచి నన్నే కదా తిడుతున్నారు, నా మనసు బాగా కష్టమైపోయింది, 3 రోజులు నేను సరిగ్గా తినలేదు, పడుకోలేదు, ప్రార్థన కూడా చేసుకోలేదండి. నాకు అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే రోజు మార్నింగ్ లేచి చేసే ప్రార్థన బ్రేక్ అయిపోయింది. నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, మీతో సమాధాన పడ్డాడు. అక్కడే నేను సమాధాన పడిపోయాను. ఉదయం మంచి ప్రార్థన చేసుకున్నానండి. అందుకే జస్ట్ ఏమన్నా నా వైపున తప్పు ఉంటే క్షమించండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉంచండి, ప్రార్థన చేసి వెళ్తాను సిస్టర్. ప్రార్థన చేస్తే ఆవిడ అమ్మ చేతులు పట్టేసుకుంది కన్నీళ్లతో. ఇది భక్తి. ఇదే ఆ వాక్యం యొక్క చెప్పండి అర్థం. ప్రియ స్నేహితులారా, ఆయన ఆరాధించే వాళ్ళంట, ప్రియ స్నేహితులారా చెప్పండి, పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన అలంకారాలతో, ఆభరణతో. అలాంటి ఆభరణాలు ఎక్కడ అమ్మట్లేదు, అమ్మిన కనుకండి, నమ్మకండి. ప్రియ స్నేహితులారా, నువ్వు ఆభరణాలు పెట్టుకుంటావో లేదో అసలు దీనికి దానికి సంబంధము లేదు. ఆభరణాలు తీసేస్తే భక్తి, వేసుకుంటే భక్తిహీనత అస్సలు వాక్యాధారం అయితే కాదు. నువ్వు ఆభరణం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా డీసెంట్గా ఉండు, డిగ్నిఫైడ్గా ఉండు, మాట మంచిగా ఉంచుకో, రుచి వేసినట్లు ఉప్పు వేసినట్లు రుచికరమైన మాటలు మాట్లాడు. రెండవది ప్రియ స్నేహితులారా, నీ బట్ట, నీ వస్త్రధారణ చూసే వాళ్ళకి మంచిగా, చక్కగా, డిగ్నిఫైడ్గా, నీ ప్రభువుని మహిమపరిచేదిగా, నీ జీవిత భాగస్వామిని, నీ కుటుంబ సభ్యులకి పేరు తెచ్చేదిగా, ఏమంటే నీ సంఘానికి కూడా గుర్తింపు తెచ్చేదిగా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత నీ నడక పడక మొత్తం నీ ఆలోచన అలవాట్లు మంచిగా చేసుకొని ప్రియ స్నేహితులారా ఆత్మతోనూ చెప్పండి సత్యముతో ఆరాధించగలిగితే ఆ ఆరాధన దేవుడికి ఏంటంటే చెప్పండి ఇంపైన సువాసన అనే అర్పణగా మారిపోతుంది. ప్రభు చిత్తమైతే ఏప్రిల్ నెలలో ఎలాంటి ఆభరణాలు నా దగ్గర ఉన్నాయి? 5 ఉన్నాయి ఆభరణాలు. దాని గురించి ఏప్రిల్ నెల ప్రభు బలలో మాట్లాడుకుందాం. కాబట్టి అపార్థం చేసుకోకండి. రాజుగారు అండ్ ఇంకెవరో ప్రవళిక వీళ్ళే కాకుండా ఈ వాక్యాన్ని మా సంఘస్థులు కాని వాళ్ళు ఎవరన్నా చూస్తే దీన్ని కట్ చేసి ట్రోల్ చేయొద్దు. దయచేసి అనుమానాలు ఉంటే
క్లియర్గా మాట్లాడడానికి ఫోన్ ద్వారా ప్రయత్నం చేయండి. మీలో కూడా ఇక్కడ కూర్చొని విన్న వాళ్ళు కూడా నేను మీతో ఏకీభవించట్లేదు అని అంటే మోకరించి ఇంటికెళ్ళి ప్రభా ఈ విషయంలో నాకు ఆలోచన ఇవ్వండి, అవగాహన ఇవ్వండి అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గైడ్ చేస్తాడు. భక్తికి బయట నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, కట్టుకున్నా సరిగ్గా ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం నువ్వు కట్టుకోకపోయినా, ఎప్పుడు తెల్లబట్టలు వేసుకున్నా దానికి భక్తికి చెప్పండి సంబంధం అయితే లేదు. పరిశుద్ధ అలంకరములు, ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలు అంటే శ్రేష్టమైన గుణాలు. శ్రేష్టమైన గుణాలు కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం, భక్తి చేద్దాం, ఆయన ఎదుట సాగిలి పడదాం, లేచి నిలబడదాం, కండ్లు మూసుకుందాం, ప్రభుతో ఒక మాట చెప్దాం. స్నేహితులారా, వీలైతే దాన్ని పాజ్లో ఉంచి, అంటే వీడియో పాజ్లో పెట్టుకున్న మాటలు వినబడతా ఉంటాయి. సో రెండు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడాను ప్రభువా, భక్తిని అర్థం చేసుకునే విషయంలో, పరిశుద్ధతను అర్థం చేసుకునే విషయంలో ప్రభు, నేను వాక్యాన్ని నాకు నచ్చినట్లు అర్థం చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్డ్ భక్తి, సమతుల్యమైన రీతిలో నా భక్తిని విపరీతంగా ఎక్స్ట్రీమ్గా కాకుండా తండ్రి నాయన, నా భక్తి ఒక విమర్శనాత్మకంగా కాకుండా నా భక్తి ఇతరులకు ఆలోచనాత్మకంగా ఉండగలిగేటట్లు, సమర్పణ దగ్గర ప్రభు తండ్రి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నువ్వు దాన్ని పట్టించుకోవని, ప్రభా తండ్రి నైనా మా అంతరంగాన్ని చూసే దేవుడు అని, అలాగని బాహ్యంగా మా మేనరిజమ్స్, మా బాడీ లాంగ్వేజ్ కూడా నీకు మ్యాటరే అని ప్రభా, ఆ విషయంలో కూడా మేము తలవంపులు తీసుకురాకూడదని, మా నడక పడక, మా మాట, మేము కట్టుకునే బట్ట, అయా తండ్రినైనా మా ఆలోచన, మా అలవాట్లు, మా జీవన శైలి ప్రభునైనా ప్లెజెంట్గా, ప్రభునైనా అయా తండ్రి యాక్సెప్టబుల్గా ఉండాలని నీ లేఖనం ప్రకారం తండ్రి మేము ప్రభా పరిశుద్ధమైన గుణాలు, ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని కలిగి చెప్పండి ప్రభుతో అలా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి నాయన. ప్రభా, నా సొంత అభిప్రాయాల నుంచి నన్ను విడిపించండి ప్రభా. భక్తిని ప్రభా సరైన రీతిలో అర్థం చేసుకోవటానికి నాకు సహాయం చేయండి. ఆత్మతో సత్యముతో నాయన ప్రభునైనా మీరు కోరుకునే రీతిగా నా శేష జీవితంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభునైనా. రండి స్నేహితులను, మెల్లగా ఒక స్లో పాటతో మనం ఆరాధిస్తూ తర్వాత ప్రభు బల్లోనికి వెళ్ళి 12 గంటలకు మన సర్వీస్ మనం ముగించుకుందాం. ఆయన అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, అంతేకాదు నోటన కపటము లేనివాడు ఆయన. స్నేహితులారా, ఆయన పూజించేటువంటి మనం, ఆయన అంటున్నారు కదా, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఏమండి, ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు. నిజంగా వేల్పులలో ఆయన వంటి వాడు లేడు కదా స్నేహితులారా. ఆయన పూజించేటువంటి బిడ్డలు ఆయనకు అలాగే ప్రత్యేకంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. మనం కూడా కపటంగా ఉండొద్దు. ఆదివారం ఒకలాగా, రెస్ట్ ఆఫ్ ద డేస్ ఇంకొకలాగా, ఏమంటే చర్చిలో ఒకలాగా, బయట మరొకలాగా మనం ఉండదు. దయచేసి రండి, మనస్ఫూర్తిగా కండ్లు మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు జోడించి స్నేహితులారా, పుణ్య కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా, తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము, పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలువరిలో, కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యం నీకివ్వగా. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తేదైనా, బుద్ధి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తేదైనా, బుద్ధి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైనా, రంగైనా,
దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే.